నమస్తే, నేను సిరి. నిన్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ గారు ఇంకా ఊర్వశి రట్టోల్ల గారి సాంగ్ అయితే దబిడి దిబిడి సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. లిరికల్ వీడియో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ అనుకోకుండా ఆ సాంగ్ మీద చాలా వరకు ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటంటే శేఖర్ మాస్టర్ అయితే ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సో దీంతోని ఆ పాట చూసిన తర్వాత చాలా వరకు శేఖర్ మాస్టర్ గారికి ఒకంత నెగిటివిటీ వచ్చిందేమో అని అనిపిస్తుంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే నిన్న దబిడి దిబిడి సాంగ్ డాకు మహారాజ్ మూవీలో వన్ ఆఫ్ ద లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అందులో బాలకృష్ణ గారు, ఊర్వశి రట్టోల్ల గారు పేరుగా ఉన్నారు. దీనికి శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ. కాకపోతే నిన్నటి నుంచి ఏంటంటే స్టెప్స్ ఏదైతే ఉందో దాని మీద ట్రోల్ జరుగుతుంది. శేఖర్ మాస్టర్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఏమైంది శేఖర్ మాస్టర్ అన్నట్టు కొంత పెడుతూ ఉన్నారు. సో దీన్ని ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, ఏంటి అంటారు అసలు? అంటే శేఖర్ మాస్టర్ గారు ట్రోలు, బాలయ్య బాబు ట్రోలు, పైగా సినిమా అంటేనే ట్రోల్ కదా. సో సినిమాని ఏది తీసుకున్నా దాన్ని ప్యారడీగా చేయడము, లేదంటే దాని మీద ఉన్న అంశాలని హైలైట్ చేయడము. మంచిని త్వరగా హైలైట్ చేయరు కానీ చెడుని ఇమీడియట్గా హైలైట్ చేస్తారు. అయితే ఇక్కడ నిన్న లిరికల్ వీడియో వచ్చింది కానీ ఫుల్ వీడియో సాంగ్ అయితే ఎవరికి వచ్చి ఉండదుగా. ఆ లిరికల్ వీడియోలో ఒక 2-3 మేజర్ స్టెప్స్కి ఏదో ఎటకారంగా చూపించారో, లేదా బాడీ లాంగ్వేజ్ కూర్చుని ఏవో ఉంటాయి కొన్ని. అండ్ మోర్ ఓవర్ లిరికల్ సాంగ్లో వచ్చిందే థియేటర్లో ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. అంటే ఏంటంటే అవి ఎడిట్ సీన్స్, ఎడిట్ పిక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని తీసేస్తారు, తర్వాత వచ్చింది దీన్ని బట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆవిడ మీరు ఎవరైతే లొట్టల అంటున్నారో, ఆవిడ ఊర్వశి రట్టోల్ల, ఆవిడ మన బాసు వేర్ ఇస్ ద పార్టీ ఆవిడే కదా. మన ఇంతకుముందు బాబీ గారి సినిమా వాల్తేరు వీరయ్య, అది సూపర్ హిట్ అయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్, మేబీ అది కూడా శేఖర్ మాస్టర్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇక్కడ శేఖర్ మాస్టర్ గారు బుట్టబొమ్మ కాదు, ఏంటది రాములా ఉంది, అది శేఖర్ మాస్టర్ గారిది కదా. అది ఎంత వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది కదా, ఒక సిగ్నేచర్ స్టెప్ అంటారు దాన్ని. సో ఒక్కొక్కటి చూసి దాన్ని కంప్లీట్గా అది బాగాలేదు, బాలయ్య బాబు వయసుకి, బాలయ్య బాబు రేంజ్కి, బాబీ లాంటి హిట్ డైరెక్టర్కి, శేఖర్ మాస్టర్ లాంటి బెస్ట్ కొరియోగ్రాఫర్కి ఎట్లాంటి పాట ఇచ్చారేంటి అని నెటిజన్స్ ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ చేశారు, దబిడి దిబిడే అన్నట్టుగా. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు. డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్ పోస్టర్స్లో రకరకాల పిచ్చి స్టేట్మెంట్స్, పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఎంత ఇదంటే ఆఖరికి మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో కూడా వల్గర్గా ఉన్న వాటికి వీడియోస్ లైక్స్ చూడండి. జెన్యూన్గా మంచి టాపిక్ ఇచ్చిన వాటికన్నా వల్గర్గా ఉండే వాటికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఎవడు దృక్కోణం, ఎవడు యాంగిల్లో చూసేది వాడికి ఒకటి ఉంటుంది. ఇవాళ రేపు ప్రతిదీ కూడా వల్గారిటీలోకి ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ బాలయ్య బాబు గారు స్టెప్స్, ఆమెకి ఇచ్చిన స్టెప్స్, ఆయన ఏదో కూర్చొని కంపోజ్ చేసినట్టుగా అక్కడ ఏదో ఆయన కూర్చొని ఆమెని ఎట్లో ఏదో స్టెప్ ఇలాగ ఉందని వాటిగా రకరకాలుగా ట్రోల్స్ అవుతున్నా కూడా అది అంటే మేబీ ఒక విధంగా సినిమా వాళ్ళు సక్సెస్ అయిపోయారు, వాళ్ళు ఆ సాంగ్ పరంగా సక్సెస్ అయిపోయినట్టే. ఇవాళ రేపు దాన్ని ఏమంటారు, ఇమేజ్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జనాలు చూస్తున్నారా లేదా అనేది. దానికి ఎంత వ్యూవర్షిప్ వచ్చింది, ఎన్ని లైక్స్ వచ్చాయి, యాంటీగా వచ్చిన ఎన్ని యాంటీగా కామెంట్స్ వచ్చాయి, దాన్ని బేస్ చేసుకుంటున్నారు. అదే హిట్ ఫార్ములా అన్నట్టు కూడా ఉంది ఇవాళ రోజుల్లో. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది ఏంటిలా పెట్టారు, శేఖర్ మాస్టర్ లాంటి అనుభవజ్ఞుడైన సీనియర్ కొరియోగ్రాఫర్కి, బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ కదా, ఆడియో ఫంక్షన్స్లో కానీ, సినిమాల్లో కానీ, ఛానల్స్లో ఉండే ఈవెంట్స్లో కానీ ఎక్కడ చూసినా శేఖర్ మాస్టరే కదా చీఫ్ గెస్ట్, జడ్జి గాను. సినిమాలో కూడా పెద్ద హీరోలకి చేస్తున్నారు, చిన్న హీరోలకి చేస్తున్నారు, కుర్ర హీరోలకి చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అంటే ఒక, నాకు తెలిసి ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఉండే కొరియోగ్రాఫర్స్లో అత్యధిక అసిస్టెంట్లు, శిష్యులు ఉన్న మాస్టర్ ఎవరంటే శేఖర్ మాస్టర్. మరి అంత నేము ఫేమ్ ఉన్న అతను బాలయ్య బాబు పర్సనాలిటీకి, బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్కి ఏ స్టెప్ సూట్ అవుతుంది ఆయన తెలియదా? కాసేపు మాట్లాడు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు.
ఏదైతే నీకు బాగా సూట్ అవుతుంది, ఏదైతే బాగా క్లిక్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉంటుంది కదా. ఓకే, ఈ స్టెప్స్ ఇస్తే ఇలా అయితే బాగుంటుంది, ఇది ఖచ్చితంగా సిగ్నేచర్ స్టెప్, ఒక ఐకాన్ స్టెప్, ఇది ఖచ్చితంగా జనాలకు బాగా రీచ్ అవుతుంది అని అనుకుంటారు కదా. అందుకని అలా పెట్టారేమో. ఇప్పుడు అదే బాలయ్య బాబు అఖండలో యా జయ బాలయ్యలో బాల్ వేస్తే ఇలా కొడితే వచ్చినట్టుగా, లేదంటే బ్లేజర్ ఇలా తీస్తుంది ఇంకో బ్లేజర్ వచ్చినట్టుగా, మరి అది కూడా చూసి అది కూడా కొంతమంది ఎటకారం చేశారుగా స్టార్టింగ్లో. బాలయ్య ఏదోరా బాలయ్య బాబు అన్నవాడు ఉన్నాడు, మరి ఏదైనా బాలయ్య బాబు చేస్తేనే అది సూపర్ రా, అది ఎలాంటి మాస్ అవని క్లాస్ అవని ఎటకారం అని బాలయ్య బాబు చేస్తే అది హిట్. సో అలాంటి యాంగిల్లో ఆ దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేశారేమో. మనం ఒక చిన్న బిట్టు చూసి లిరికల్ వీడియోలో ఇదేసి ఇది బాలయ్య బాబు ఇమేజ్కి, బాలయ్య బాబు స్టేచర్కి, శేఖర్ మాస్టర్ లాంటి బెస్ట్ కొరియోగ్రాఫర్ చేయాల్సిన స్టెప్ కంపోజ్ చేయాల్సింది ఇది కాదబ్బా అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? మనం ప్రేక్షకుడు అనేవాడు రకరకాలుగా మాట్లాడతారు. అంత క్లైమాక్స్ ఎడగొట్టేశాడు రా డైరెక్టర్, నువ్వు వెళ్ళి తీవయ్యా, నువ్వు వెళ్ళి తీ, నా వెర్షన్ మీకు అర్థమవుతుంది కదా. అంటే చెప్పలేము అది ఏంటి ఎటకారంగా ఉందా. సరే సినిమా రిలీజ్ అయ్యాక మీరు ట్రోల్ చేయండి, సాంగ్ పూర్తిగా రిలీజ్ అయ్యాక అన్ని స్టెప్స్ అలాగే ఉన్నాయా, అక్కడ ఏ సందర్భంలో ఆ విధంగా స్టెప్ పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు గుడుమ శంకర్లో ఓ రీ దేవుడా ఆ పాటలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ ఇప్పిస్తారు, లోపల ఇంకో ఫ్యాంట్ ఉంటుంది, మరి అదే స్టెప్ అది. అప్పుడులో ఇప్పుడు ఫ్యాంట్ తీసేయడం ఏంట్రా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా, బట్ అది అప్పుడులో అది పెద్ద ఐకానిక్ స్టెప్ అయిపోయింది. బాబు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ ఏంటంటే ప్యాంట్ మీద ఫ్యాంట్ వేసాడంటే ఒకడు బాలులో అదేంటి అప్పట్లో 5 లక్షలు ఎంతో అంట ప్యాంట్ 5 లక్షల 2 లక్షలు ఏదో చెప్పారు, అంత కాస్ట్ ఆ ప్యాంటు ఏముందిరా అందులో. దట్ ఈస్ పవన్ కళ్యాణ్, ఆయన ఇమేజ్ అలా ఉండేది, ఇప్పటికీ ఉంది ఆ ఇమేజ్. ఆయన వరుస పెట్టి 10 ఏళ్ళు ఒక హిట్ లేకపోయినా ఇప్పటికీ ఎన్ని పెండింగ్లు ఓజీలాంటి సినిమాలు పెండింగ్ ఉంచేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పవన్ కళ్యాణే. అలాగే బాలయ్య గారికి కూడా ఈయన ఏ స్టెప్ వేసినా హైలైట్, ఏ డైలాగ్ చెప్పినా హైలైట్. ఇప్పుడు ఇదే దబిడి దిబిడే అని పెట్టారు అని అంటే ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యింది, దబిడి దిబిడే అని అంటే పాటలు ఇంకోటి కత్తులతో కాదు కట్టి చూపుతూ చంపేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆయన ఫేమస్ డైలాగ్ అన్ని కూడా లిరిక్స్ పెట్టారు. అవి ఎంతగా వెళ్ళే జనాల్లోకి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను. దాన్ని నాకు తెలిసి ఒక 50 సినిమాలో ప్యారడీగా వాడారు. వేణుమాధవ్ కమెడియన్ ఆయన చనిపోయారు, ఆయన ఏదో ఒక సినిమాలో అంటాడు కత్తులతో కాదురా కంటి పుసులతో చంపేస్తా అంటాడు. అంటే ఎటకారం చేశాడు, అక్కడ ప్యారడీ చేశాడు, బట్ అది బాగా పేలింది, మంచి కామెడీ అయింది. అక్కడ కించపరిచే ఉద్దేశం కాదు. అంటే బాలయ్య బాబు యొక్క స్టెప్ కానీ బాలయ్య బాబు యొక్క డైలాగ్ కానీ ఎంత ఐకానిక్గా ఉంటుంది అనేది వాళ్ళకి తెలీదా? మనమెవరు డిసైడ్ చేయడానికి? సో అది కొంతమంది అభిప్రాయం అందరి మీద రుద్దేయద్దు. ఎవడో ఒకడు అరే జెన్యున్గా పెడితే మనం చూడట్లేదురా, బాలయ్య బాబు మీద ట్రోల్స్ చేద్దాం, బాలయ్య బాబుకు ఉన్న ఇమేజ్కి మనకి ఖచ్చితంగా మనకి వ్యూస్ వస్తారని ఎవడో ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఏంటండి స్టెప్స్ ఎలా పెట్టాడు, బాలేదా బాడీ లాంగ్వేజ్, ఏదో ఎలగా అంటున్నాడు, ఏదో చెదగొడుతున్నట్టు, కైమా మటన్ కేమా కొడుతున్నట్టు, అలా కూడా ఉన్నారు కదమ్మా. మేబీ అలా చేసుకున్నారేమో. అంత మాత్రాన శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయలేదే, ఎవడో చేసి శేఖర్ మాస్టర్ పేరు వేసేసాడేమో అనుకోవడానికి లేదు. మనం ఒక చిన్న మొక్క చూసాము, ఇక మొక్క చూసి సినిమా స్టోరీ అంతా చెప్పేస్తే ఇంకెందుకు. సో మొక్క చూసి సాంగ్ అంతా ఎలా ఉంటుందో చెప్పగలుగుతామా? చూద్దాం, వెయిట్ చేయండి. కాబట్టి అవి ప్రతిదీ కూడా వల్గారిటీ స్టెప్స్ అనుకోవడానికి లేదు, దానికి మించిన వల్గారిటీ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఖల్నాయక్ సినిమాలో ఫేమస్ సాంగ్ ఉంది, చోలీకే పీచే క్యా హై. మరి అప్పట్లో అది పెద్ద వల్గారిటీ అనేవారు, దాని మీద చాలా మంది గొడవ చేశారు, అప్పుడు చేశారు కూడా. సెన్సార్ వాళ్ళు అసలు చాలా ధర్నాలు కూడా చేశారు, గొడవలు అయ్యాయి. ఏంది మీడియా ఎంత లేని రోజుల్లో కూడా. మరి ఏమైనా అయ్యిందా? ఇప్పటికీ అది సూపర్ డూపర్ సాంగ్ అంతే కదా. నేను చెప్పగానే మీరు క్యాచ్ చేశారంటే ఎంత సూపర్ డూపర్. మీరు ఆ సినిమా వచ్చారు పుట్టి ఉండరు, అఫ్ కోర్స్ నేను ఇంకా పుట్టాను లేదు, నేను గుర్తులేదు నాకు. సో ఇట్లాంటివి చాలా వస్తుంటాయి, సినిమా పూర్తిగా వచ్చాక అప్పుడు చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.